ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. బ్లౌజ్ కటింగ్ కోసము టేపు, చాక్ పీస్ లేకుంటే మార్కర్, కత్తెర, బ్లౌజ్ పీసు, ఆది బ్లౌజ్. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం బ్లౌజ్లో హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఇలా సమానంగా మడత పెట్టుకొని 4 మడతలు, 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. 4 మడతలు. ముందుగా మనం బ్లౌజ్లో హ్యాండ్స్ కటింగ్ చేయాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా తిరగల తీసి మనం హెమ్మింగ్ చేయడం కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఇలా లైన్ కొట్టుకోవాలి. 1 ఇంచ్ లైన్ కొట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలి. సింపుల్గా మనం ఇక్కడ స్టార్టింగ్లో పెట్టి ఇక్కడ ఖర్చు ఉంది, ఈ ఖర్చుతో సమానంగా ఇప్పుడు హ్యాండ్ ఇక్కడ చంక అంటారు దీన్ని, ఈ చంక ఇప్పుడు హ్యాండ్ షేప్ తీసుకో. హ్యాండ్ని కట్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది. హ్యాండ్ తీసి పక్కకు పెట్టుకోవడం. హ్యాండ్ కట్ చేసినాం కదా, ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కట్ చేయాలి. వెనక భాగం ఈ చివరన హ్యాండ్ కట్ చేస్తే ఈ చివరన వెనక భాగం తీసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి 2 మడతలు, డబల్ ఫోల్డింగ్. ఓపెన్ మనకు ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఇప్పుడు వెనక భాగం ఎలా కట్ చేయాలో చూద్దాం. వెనక భాగం మనకి షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర టేప్ పెట్టుకొని చూసుకోవాలి కొలత. ఇక్కడ వెనక భాగంలో డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్ దగ్గరికి 12.5 ఉంది, 12.5. 12 ఇంచులు. దీనికి మనం 1 ఇంచ్ యాడ్ చేయాలి. 12 ఉంది కదా, 13 ఇంచులు. బ్లౌజ్కు 12 ఇంచులు వస్తాయి. మనం 1 ఇంచ్ యాడ్ చేసి 13 ఇంచులు తీసుకుంటాం. ఇప్పుడు షోల్డర్, భుజాలు 5 ఇంచులు. ఇప్పుడు చంకని కూడా మనం కొలుచుకోవచ్చు. చంకని మనం ఇలా చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ పైన టేప్ పెట్టి ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చంక ఉంది కదా, ఇలా 5.5, 5.5 ఇంచులు. ఇలా స్ట్రేట్గా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు చుట్టుకొలత, ఈ కింద చుట్టుకొలత చూసుకోవాలి. చుట్టుకొలత అంటే బ్లౌజ్ని ఎలా మడత పెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ
ఇవి ఇట్లా లోపలికి అన్నీ తెల్లగా తీసుకొని బ్లౌజ్ని ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఖర్చులో ఫస్ట్ కుట్టి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఇలా రెండు సమానంగా పట్టుకోవాలి. పట్టుకొని మన ఈ సెంటర్లో ఇక్కడికి మన నడుముని బ్యాక్, ఇది చుట్టుకొలత. మనం డాట్స్ వేసుకుంటాం కదా, డాట్స్ కొంచెం ఖర్చు ఒక 2 ఇంచులు ఖర్చు ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. 2 ఇంచులు ఖర్చు. మనం ఇక్కడ చంక దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, తీసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ 1 ఇంచ్ చంక రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ నెక్, ఇక్కడ బ్యాక్ నెక్ ఉంది కదా, ఎంత ఉందో టేప్ తోటి కొలుచుకోవాలి. 5.5 ఉంది, 5.5 ఇంచులు. దీనికి మనం ఒక 1/2 ఇంచు కలపాలి. ఖర్చుకు పోతుంది కదా, ఖర్చు కోసం 1/2 ఇంచు. 5.5 ఉంటే 6, 5.5 ఉంది కదా, మనం 1/2 ఇంచు యాడ్ చేసి 6 తీసుకోవాలి. 5 ఉంటే 5.5, 5.5 ఉంటే 6, 1/2 ఇంచు మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం నెక్ రౌండ్ కోసము 2 ఇంచులు పెట్టి పైన కూడా సేమ్ 2 ఇంచులు. మీకు స్కేల్ ఉంటే స్కేల్ తోటి గీచుకోండి, లేకపోతే ఈ టేపుని ఇలా పెట్టుకొని స్ట్రైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నెక్ రౌండ్ 1/2 ఇంచు, కొంచెం ఒక 1/2 ఇంచు మాత్రమే నెక్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ మనం కట్ చేసాం కదా, ఈ బ్యాక్ నెక్లో 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 2 ఇంచులు ఇలా మార్క్ చేసుకొని ఈ 2 ఇంచులని ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు దీనితోటి మనము ముందు భాగం కట్ చేయాలి. బ్యాక్ నెక్ తోటే ముందు పాటు కట్ చేస్తాం. ఇప్పుడు ఈ చివర తీసాం కదా, బ్లౌజ్ ఇలా అనుకొని దీన్ని మనం క్రాస్లో వేయాలి. ఇలా మూలల పైన క్రాస్లో వేయాలి. మూలల పైన మనకి మూలల పైన ఇలా అంటే క్లాత్ సాగాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్టించాం. ఈ బ్యాక్ నెక్ ద్వారానే సమానంగా తీసుకోవాలి ముందు భాగం. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది తీసి పక్కకు పెట్టుకో. ఇప్పుడు మనం టేప్ తీసుకొని ఇక్కడ మనకు
ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది ఇక్కడ. ఇది ఉక్స్ పట్టి. ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఒక ఉక్స్ వదిలేసి ఈ 4 ఉక్కులు సమానంగా పట్టుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి 4వ ఉక్కు పైన. ఇప్పుడు ఇక్కడ నెక్ రౌండ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక 4 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకు మెయిన్ డాట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ 4 ఇంచులకు ఈ 1 ఇంచుకు మనం ఇలా క్రాస్గా కలపాలి. క్రాస్గా కొంచెం రౌండ్ షేప్లో రావాలి, మరి గీతలాగా రాకూడదు, రౌండ్ షేప్. ఇప్పుడు ఇది చంక. ఈ చంక భాగాన కొంచెం లోతులు, కొద్దిగా 1/2 ఇంచు ముందు, అంతే. ఇక్కడ వరకు ఇవ్వద్దు, ఓన్లీ చంక భాగం వరకు. ఇప్పుడు ఈ ముందు భాగం కట్ చేసుకుందాం, ఫ్రంట్ పార్ట్. మనం ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి కటింగ్ చేయాలి. ఇప్పుడు ముందు భాగం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కటింగ్ చేసుకుందాం. షేప్ బెల్ట్ కోసం మనం 4 ఫోల్డింగ్ తీసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం 4 మడతలు. షేప్ బెల్ట్ అంటే మనం దీంతో కొలుతాం, చూసుకోవాలి ఎంత ఖర్చుతో సహా. ఈ ఖర్చు కంటే ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా. షేప్ బెల్ట్ కోసము ఒకవైపు 3.5 ఇంచులు, 3.5 ఇంచులు, మధ్యలో పావుదొక్క 3 ఇంచులు, ఈ చివరన 3 ఇంచులు తీసుకొని ఇప్పుడు ఈ 3 డాట్స్ని ఇలా కలపాలి. అప్పుడు మీకు షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మిగిలిన పీసు పక్కకు పెట్టుకోవాలి. మనకు బ్యాక్ పట్టుకి, నెక్ పట్టుకి, ఉక్స్ పట్టుకి, కాజా పట్టుకి మనకు అవసరం అవుతుంది. ఇప్పుడు మనం
బ్లౌజ్ కటింగ్ పూర్తిగా రెడీ అయిపోయింది. ఈ హ్యాండ్స్ ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ ఈ విధంగా కానీ కట్ చేసుకుంటే మీరు ఈజీగా మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకొని కుట్టుకుంటారు. ఈ వీడియోలో కటింగ్ వీడియో పూర్తిగా ఉంది, స్కిప్ చేయకుండా చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం.